ఏంది సింప్సన్స్ ప్రొడక్షన్ మళ్ళీ నిజమవుతుందా? ఇప్పుడేం ప్రెడిక్షన్స్? అదే ఆ యుఎస్ ఎకనామిక్ కొలాప్స్ గురించి. As you know, we've inherited quite a budget crunch from President Trump. How bad is it, Secretary Van Houten? We're broke. The country is broke. లేదా ట్రంప్నేమన్నా ट्रम्प की उल्टी गिनती शुरू हो चुकी है. He needs to be really cautious. He could have another hit. ఈ ఆస్ట్రాలజీ వాళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇరాన్ లో ఉన్న 10 లక్షల మంది సోల్జర్స్ తో పోరాడడానికి యుఎస్ నుండి 50,000 మంది మిడిల్ ఈస్ట్ కి వెళ్లారు. ఇంకో పక్క ఇరాన్ ఏమంటుంది తెలుసా? యుఎస్ సోల్జర్స్ మా పైకి యుద్ధానికి వస్తే 50,000 మందిని నరికేసి షార్క్ కి ఆహారం చేస్తారని వార్నింగ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు యుద్ధం ఎప్పుడైనా మొదలవచ్చు అనమాట. నాకు అదే అనిపిస్తుంది. ఒక పక్క యుఎస్ అంతా ట్రంప్ కి అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. అలానే కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసారు. అయ్యో అవునా? అంతేకాదు ట్రంప్ ఇప్పుడు ఎవ్రీ డాలర్ నోటు పైన ట్రంప్ సిగ్నేచర్ చేస్తున్నాడంట. ట్రంప్ కి ఏమైంది అసలు? అదే కదా, ఫస్ట్ ట్రేడ్ వార్ అన్నాడు, మళ్ళీ వెనుజులా అన్నాడు, మళ్ళీ ఎప్స్టైన్ ఫైల్స్ అన్నాడు, ఇప్పుడేమో ఇది. మనం ఏం చేస్తాం? టైం బాగాలేనప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఏదైనా జరగనీలే, మంచిగానే మాట్లాడదాం. ఎందుకంటే నిజంగానే యుఎస్ లో ఎకనామిక్ కొలాప్స్ వస్తే ఒక యుఎస్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంతా చాలా ఏళ్ళ వరకు సఫర్ అవుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా 1 మినిట్ లోపు మీరు ఒక వీడియో రూపంలో చూడాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.